హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా హార్లిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ హార్లిక్స్ పౌడర్ని పాలల్లో వేసుకొని కలిపి తాగితే రియల్గా మనం బయట షాప్లో కొన్నదానికన్నా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇలాంటి హెల్తీ అయిన హార్లిక్స్ పౌడర్ని ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా హార్లిక్స్ ప్రిపరేషన్ కోసం బాగా శుభ్రం చేసిన గోధుమల్ని ఒక పెద్ద కప్పు నిండుగా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 10 లేదా 12 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. 12 గంటల తర్వాత గోధుమలు ఈ విధంగా బాగా నానేయండి. ఇప్పుడు వీటిని మనం బాగా మళ్ళీ ఒకసారి ఈ వాటర్ అంతా వంపేసి ఒక 2 టైమ్స్ మళ్ళీ వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి. 2 టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక చిల్లులున్న ఇలాంటి గిన్నె తీసుకొని అందులో ఈ గోధుమలు వేసుకోవాలి. ఇలా చిల్లులున్న గిన్నెలో వేసుకోవడం వల్ల ఇంకా ఏమైనా వాటర్ అనేది ఉంటే అది డ్రైన్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా గోధుమలు డ్రైన్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో ఈ గోధుమలు వేసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్లో గోధుమలు వేసుకున్న తర్వాత వీటిని దగ్గరగా మూటలా కట్టుకోవాలి. ఇలా కాస్త గట్టిగా మూటలా కట్టుకొని దీనిపైన ఇలా చిల్లులున్న గిన్నెని మనం మూత పెట్టుకోవాలి. అలా అయితే కాస్త గాలి అనేది వెళ్తుంది. ఇలా చిల్లులు ప్లేట్ కాకుండా మామూలు ప్లేట్తో మనం క్లోజ్ చేసినట్లయితే గాలి తగలక వచ్చిన మొలకలు కానీ గోధుమలు కానీ వాసన వస్తాయి. ఈ విధంగా మూత పెట్టుకొని 2 రోజుల పాటు, అంటే మనకి మొలకలు వచ్చే వరకు మనం ఇలాగే వదిలేయాలి. అలా అని 2 రోజులు అలా వదిలేయకుండా మధ్య మధ్యలో పూటకొకసారైనా తీసి కాస్త ఇది డ్రై అయిపోతుంది కదా, దీనిపైన కాస్త వాటర్ అనేది చిలకరిస్తూ ఉండాలి. మనం ఈ గోధుమల పైన మూత తీసి ఒక పూటకొకసారైనా కొద్దిగా వాటర్ చేతిలో వేసుకొని ఈ విధంగా చిలకరిస్తూ ఉండాలి. లేకపోతే డ్రై అయిపోతుంది, మొలకలు సరిగ్గా రావు. 2 రోజుల తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూడండి, మనకి బయటికే మొలకలన్నీ కూడా వచ్చేసాయి. సో మనకి మొలకలు బాగానే వచ్చాయి. ఇప్పుడు మనం మూట ఓపెన్ చేద్దాం. చూసారు కదా మనకి మొలకలు ఎంత పొడుగ్గా వచ్చాయో. సో ఇప్పుడు మనం వీటిని ఒక పళ్ళెంలో వేసుకొని ఒక 4-5 గంటల పాటుగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక పళ్ళెంలో వేసుకొని మనం బాగా గాలి తగిలే చోట బాగా ఆరబెట్టుకోవాలి. గోధుమల్ని ఒక 4-5 గంటల పాటు బాగా ఆరబెట్టిన తర్వాత వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గోధుమలు డ్రై రోస్ట్ చేయడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉండే కళాయిని వేసుకోవాలి. ఈ కళాయిలో ఆ గోధుమలు వేసుకొని మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమలు కాస్త మనం ఇలా ప్రెస్ చేస్తే చాలా మెత్తగా ఉన్నాయి కదా. సో మనం డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఈ గోధుమలను మనం నోట్లో వేసి కొరికితే సౌండ్ వచ్చేలాగా మనం అంతలా బాగా వేపుకోవాలి. కాస్త శ్రమ అయినా వీటిని మనం ఓపికగా వేపుకోవాలి. అలా అయితేనే మనం చేసే హార్లిక్స్ అనేది పాడవకుండా బాగా వస్తుంది. అలా కాకుండా కంగారు పడి వేపేస్తే త్వరగా పాడైపోతుంది. ఈ విధంగా గోధుమల్ని మనం బాగా వేపుకోవాలి. ఇలా వేపడానికి నాకైతే 30 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు ఒక గింజ తీసుకొని నోట్లో వేసుకొని చూస్తే మంచి సౌండ్ వస్తుంది. చాలా క్రంచీగా బాగా వేగాయి. ఇప్పుడు మనం వీటిని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక అరకప్పు బాదం పప్పు కూడా తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం బాదం పప్పులను కూడా బాగా వేపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గోధుమల్ని బాదం పప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గోధుమలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ గోధుమల్లో ఒక సగం మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన గోధుమలు బాదం పప్పు కూడా వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని మనం జల్లెడతో బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లెడతో జల్లించుకోవడం వల్ల మెత్తగా పౌడర్ వస్తుంది. మనం పాలలో వేసుకున్నప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది. చూడండి, మనం జల్లించుకోవడం వల్ల ఈ హార్లిక్స్ పౌడర్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది. మనకి జల్లించగా మిగిలిన ఈ రవ్వ లాంటిది కూడా మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుందాం.
ఇప్పుడు హార్లిక్స్లో స్వీట్నెస్ కోసం మనం పటికి బెల్లాన్ని తీసుకుంటున్నాం. మా చిన్నతనంలో అయితే ఈ పటికి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేవారు. ఇంకా చిన్నపిల్లలకి చేదు పట్టినప్పుడు కానీ పాలల్లో కానీ ఈ పటికి బెల్లాన్ని పౌడర్గా చేసి వాడేవారు. సో ఈ పటికి బెల్లం పంచదారతో పోలిస్తే చాలా మంచిది. సో అందుకే నేను కూడా ఈ పటికి బెల్లాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పటికి బెల్లాన్ని ఒక పావు కేజీ తీసుకున్నానండి. అంత పడకపోతే ఒక హాఫ్ కానీ లేకపోతే 150 గ్రామ్స్ కానీ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. ఈ విధంగా పటికి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి జల్లించుకుందాం. ఈ విధంగా మెత్తగా జల్లించుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో ఫైనల్గా మనం 1 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీన్ని మనం ఎయిర్ టైట్గా ఉండే ఇలాంటి గాజు డబ్బాలో కానీ ఇంకా వేరే ఏదైనా డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అంతేనండి, చాలా హెల్తీగా హార్లిక్స్ పౌడర్ రెడీ చేసేసుకున్నాం. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని పాలల్లో వేసి కలుపుదాం. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో వేడి పాలను తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ హార్లిక్స్ పౌడర్ని ఇందులో వేసి కలుపుదాం. చూసారు కదా ఎంత చిక్కగా నార్మల్గా హార్లిక్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. కాకపోతే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు. మనమైతే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా మంచిది. మన చేతుల్లో మనం ఇలా చేసి పెడితే పిల్లలకి ఇంకా కూడా హైజీనిక్గా ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ హార్లిక్స్ పౌడర్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.